నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను శివాని. అతి త్వరలోనే మన ముందుకి గేమ్ ఆన్ అనే మూవీ రాబోతుంది. అయితే ఈ గేమ్ ఆన్ మూవీ స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఎలాంటి గేమ్తో మన ముందుకు రాబోతుందో అని తెలియాలంటే ప్రస్తుతానికి నాతో పాటు అయితే మూవీకి సంబంధించి మూవీ డైరెక్టర్ దయానంద్ గారు అండ్ హీరోయిన్ నేహా, హీరో గీతానంద్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో, ఎలా ఉన్నారు ముగ్గురు? సూపర్ ఎక్సైటెడ్ అని చెప్పొచ్చా? తెలుస్తుంది పాప నేహా ముఖంలో అయితే క్లియర్ గా తెలిసిపోతుంది, బల్బ్ లో వెలిగిపోతుంది. సో ఇప్పుడు మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అండ్ ఐ హ్యావ్ సీన్ టీజర్, ట్రైలర్, సాంగ్స్. హానెస్ట్గా చెప్పాలంటే ఒక షెర్లాక్ హోమ్స్ మూవీ లాగా, అంటే ఆ కట్ అలా అనిపించింది మాకు. యాక్షన్, సస్పెన్స్ లాగా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. సో టాకింగ్ అబౌట్ ద మూవీ, అసలు ఏంటి ఈ మూవీ ట్రైలర్ చూస్తే స్టార్టింగ్లో అయితే కొంచెం కమర్షియల్ మూవీ లాగా, అండ్ అలా ఎండ్కి వచ్చేసరికి కొంచెం షెర్లాక్ హోమ్స్ లాగా సస్పెన్స్ యాక్షన్ మూవీ లాగా ఉండింది. సో ఏంటి ఓవరాల్ గా మూవీ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? బేసిక్ గా ఇది ఒక కమర్షియల్ స్టోరీ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్. అంటే ఒక అతని లైఫ్ లో అన్ని కోల్పోయి ఇంకా గివ్ అప్ చేసేద్దాం అనే టైంలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ తోటి కొంచెం టెక్నాలజీ అంతా వాడుకొని ఒక గేమ్ లోకి ఎంటర్ అవుతారు. అది ఎలా ఏంటి అనేది మూవీలోనే చూడాలి. సో ఈ టైంలో ఆ గేమ్ ఫార్వర్డ్ ఎలా వెళ్తూ ఉంటది అనే దాన్ని, ఈ కమర్షియల్ కాన్సెప్ట్ ని ఎంత రియలిస్టిక్ గా తీయడానికి ట్రై చేస్తే అంత ట్రై చేస్తాను అనమాట. సో దట్ ఈస్ ద యూనిక్ పాయింట్ అని చెప్పొచ్చు. కమర్షియల్ మూవీని రియలిస్టిక్ మేకింగ్ తో తీస్తే ఒకటి కొత్తది ఏదో వస్తుంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ గేమ్ ఆన్. అండ్ మాకు స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ. నా జాబ్ టెక్నికల్ గా నేను ఐ గేవ్ మై బెస్ట్. ఓకే, అది కనిపిస్తుంది మాకు కూడా ట్రైలర్ టీజర్ చూసాక. ఓకే, సో మూవీ గేమ్ గురించి అయితే చెప్పేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూ గేమ్ స్టార్ట్ చేసేద్దాము. సో గీతానంద్ గారు, అసలు ఎలా అనిపిస్తుంది మీ బ్రదరే ఈ మూవీ డైరెక్ట్ చేయడం? అంటే అక్కడ లీనియన్స్ ఉంటుంది, లిబర్టీ ఉంటుంది, కొంచెం తెలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఎక్కడ అన్కంఫర్టబుల్గా లేకపోతే మాట్లాడి అడ్జస్ట్ చేయొచ్చు అన్న థాట్ ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం రోల్కి జస్టిఫై కూడా చేయాలి కాబట్టి హౌ వాజ్ దట్ రైడ్ అన్నమాట? ఎలా ఉండింది మీకంతా? తమ్ముడు అని కాకుండా దేర్స్ నోబడీ ఎల్స్ బ్యాక్ అంటే ఈ మూవీని డైరెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే హీస్ యంగ్స్టర్ కాబట్టి యంగ్ థాట్ ఆల్మోస్ట్ యంగ్స్టర్ లైఫ్ లో ఒక గేమ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి యంగ్స్టర్ కెన్ ఫిగర్ అవుట్ దట్. అండ్ బ్రదర్ కాబట్టి లీనియన్స్ ఉంటారంటే అది మొత్తానికి ఇదే లీనియన్స్ ఏం లేదు. ఏంట్రా ఈ సీన్ అన్నట్టు ఎప్పుడైనా ఉండిందా మీకు? అలా ఉంటది. బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ క్లారిటీ ఉంది. అవును, అది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. బెస్ట్ ఇస్తారండి, ఎందుకంటే ఇప్పుడు మూవీ అందరికి ఇది ఆల్మోస్ట్ లైఫ్ కాబట్టి. సో ఇక్కడ తప్పుకోకుండా వేరే ఆర్టిస్టులు ఉన్నారు. సో క్లారిటీ ఉంది. సో దానివల్ల ఇంకా ప్రాసెస్ ఈజీ అయిపోయింది, మాకు కూడా అర్థమైపోయింది ఇలానే ఉండబోతుంది స్కూల్. బాగా పుల్ ఆఫ్ చేశారండి. సెట్స్ మీద కూడా అన్నదమ్ములా ఉండేనా లేకపోతే ఒక హీరో డైరెక్టర్ లాగా? అవేం ఉండవు. అది మీరిద్దరు కాదు, आप बोलिए. सेट्स पे भाई के जैसे रहते थे या फिर हीरो डायरेक्टर के जैसे रहते थे? नहीं, full professional because he is very clear about his vision. तो he'll be like, no, I want this. ऐसा नहीं है कि भाई है तो उसमें थोड़ा कॉम्प्रोमाइज, ऐसा बिल्कुल नहीं है. You know what he wants. Actually ఇంకా బ్రదర్ కాబట్టి దోల్ తీరింది ఇంకా. ఎంత రాగా చెప్పేస్తున్నారు. ఓకే, అంటే పట్టి పీడొచ్చు అనమాట, చెయ్యాలి ఇది చెయ్యాలి అన్నట్టుగా. ఓ అవును కదా. సో ఇదనమాట, చిన్నప్పటి నుంచి మీ సిబ్లింగ్స్ మీద ఏమైనా రివెంజ్ తీర్చుకోవాలంటే ఇట్లా మూవీ రూపంలో కూడా తీర్చుకోవచ్చు అని ఇప్పుడే తెలిసింది. సో టాకింగ్ అబౌట్ యువర్ రోల్, ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? అంటే ఇప్పుడు వరకు మిమ్మల్ని చూసింది ఒకలా అయితే ఇప్పుడు ఇంకోలా చూస్తున్నాం, చాలా డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పొచ్చు. సో ఏంటి మీ రోల్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? It's a very bold character for me because I have never played this kind of character so far till now actually. So I was so excited when he narrated me the characterization and the way we shot or the way he, you know, made me look like. So it was very you know, I was like, oh, okay, this is me. So yeah, I enjoyed a lot, and I yesterday only I watched the film, and I was like, okay,
this is the outcome, the audience is gonna, you know, Love be it. అంటే crazy. ఇప్పుడు దాకా Yeah, తెలుగు love మూవీస్ it. లో ఎవరు హీరోయిన్ ఇలా Yeah, it's చూపించలేదు. very ఈ different. హీరోయిన్ వార్డ్రోబ్ కానివ్వండి, క్యారెక్టరైజేషన్ కానివ్వండి, Yeah. ఓ పర్సనాలిటీ కానివ్వండి, షేడ్స్ కానివ్వండి, True. తెలుగు మూవీలో ఎవరు టచ్ అది చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. ఓకే మీరు తెలుగు మూవీ అవును. లవర్స్ కదా. అవును so చూస్తూ ఉంటారు Yes, కాబట్టి yes, yes. డిఫరెన్షియేట్ Feeling చేయొచ్చు everything. ఎవ్రీథింగ్ మైన్యూట్ చేంజ్ అంటే వన్ మోర్ థింగ్ ఇస్ జనరల్ గా తెలుగు మూవీస్ లో హీరోయిన్స్ అంత కొన్ని సినిమాలు అప్పుడప్పుడు ఇస్తారు అవును, కొన్ని. కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వరు. అది నాకు నచ్చదు. ఇందులో విమెన్ గురించి చాలా ఈక్వల్ ఫ్రేమ్ ఇచ్చినట్టు ఉంది ఇక్కడైతే హీరో హీరోయిన్ కి. అండ్ అలా అని ఎక్కడ కావాలని పెట్టినట్టు కూడా లేదు, ఇక్కడ కనిపించలేదు. అక్కడ మ్యాండేటరీగా ఎక్కడ కనిపించాలో అక్కడే కనిపించినట్టుగా ఉంది. చాలా కేర్ఫుల్ గా ఏ క్యారెక్టర్ ఏ సీన్ లో ఎంత అవసరం, వాళ్ళ మైండ్ ఆ సీన్ లో ఎలా పనిచేస్తుంది అని అంత డీప్ R&D చేసుకొని రిటర్న్ ఎవ్రీథింగ్. సో దానికి జస్టిస్ చేస్తారు వీళ్ళు డెఫినెట్ ఆల్ ది యాక్టర్స్. ఓకే సో నేహా అంటే అమ్మాయిలు జనరల్ గా కొంచెం చూపిద్దాం బయట ఎలా ఉంటారు అట్లా ఎందుకు ఎప్పుడు పూలు పట్టుకుని ఆరతిచ్చి ఇట్స్ నాట్ లైక్ దట్. రావమ్మ మహాలక్ష్మి టైప్. ఓకే బోట్ల మీద పూలు వేసి ఫ్రూట్లు వేసి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. బోల్డ్ అంటే ఏదైనా కొత్తగా చూసినప్పుడు బోల్డ్ అనిపిస్తుంది నాకు తెలిసి. సో నాకు తెలిసి దీనికి అలవాటు పడిపోతారు. ఈ మా క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా బోల్డ్ గానే ఉంటది. ఓకే సో షీఈస్ రియలీ స్మార్ట్. Attitude and everything. It's ఓకే కనిపించింది అది క్లియర్ గా. సో ఈ స్టోరీ మీ దగ్గర ఫస్ట్ వెళ్ళిందా, మీ దగ్గరకు ఫస్ట్ వచ్చిందా? కలిసే ప్లాన్ చేసుకున్నాం. ఓహో ఓకే వి హ్యాడ్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నమాట. ఇప్పుడు గీత్ కొంచెం కొత్త ఫేస్ కాబట్టి జనాలకు అలవాటు అవ్వాలనుకుంటే ఓ కమర్షియల్ వెళ్ళిపోయాడు తోపు తురుమని తీస్తే అట్లా కాదు, రియలిస్టిక్ గా వెళ్దాము. అంటే ఈ థాట్ ఒకప్పుడు ఉండేది అని చెప్పొచ్చు అనమాట. ఒక హీరో ఎంటర్ అవుతున్నాడంటే, కెరియర్ స్టార్ట్ చేస్తున్నారంటే ఒక కమర్షియల్ లవర్ బాయ్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. సో మేము కొంచెం స్మార్ట్ గా రైటర్స్ హెల్ప్ అదంతా తీసుకొని కొత్త అంటే న్యూ కమర్స్ జనాలకు అలవాటు అయ్యేటట్టు ఒక లూజర్ క్యారెక్టర్ నుంచి బిల్డ్ అవుతూ వాళ్ళకి సింపతి వచ్చి బాగున్నాడు బాగా యాక్ట్ చేస్తున్నాడు అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు అన్నాడు యాక్చువల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లో హీరో అంటే ఒక సాంగ్ ఫైట్ అలా స్టార్ట్ అవుతుంది. మంది లూజర్ క్యారెక్టర్ నుంచి రేస్ అవుతుంది అనమాట. ఓకే ఓకే సో ఎండ్ వరకు ఒక లూజర్ విన్నర్ ఎలా అయ్యాడు. చాలా మంది రిలేట్ అవుతారేమో ఈ స్టోరీ చూసాక. ఎందుకంటే అందరు ఫేస్ అయ్యేదే, ఎలా గ్రో అవ్వాలనేది అనుకుంటారు అందరూ. రిలేట్ అవ్వడానికి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి మూవీలో. యాక్చువల్ గా అది ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ అవి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, జాబ్ అంత లైఫ్ వర్క్ అంతా. ఓకే ఓకే చాలా వరకు కవర్ అయినాయి. డబ్బులతోటి మేజర్ గా డబ్బు వాళ్ళ లైఫ్ లో ఎట్లా మార్చేస్తుంది. సో చాలా ఉంటాయి రిలేట్ అవ్వడానికి. అండ్ ఇంకా వీళ్ళు న్యాచురల్ గా యాక్ట్ చేశారు కాబట్టి బాగా అనిపిస్తుంది. ఓకే సో మీ రోల్ పేరు తారా అనుకుంటా కదా ఈ మూవీలో? Yeah. తారా. మీ రోల్ పేరు ఏంటి? సిద్ధు. ఓకే సో ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు ఎలా గ్రో అవ్వడము అంతా చూపించడం, చాలా మంది రిలేట్ అవుతారు. కానీ ఓవరాల్ గా మిమ్మల్ని మీ రోల్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ చాలా ట్రికీ రోల్ అండి. ఈజీ రోల్ కాదు. ఇట్స్ నాట్ సంథింగ్ ఒకే మీటర్ లో ఉండే రోల్ కాదనమాట. ఓకే సో లిటరల్ గా అంటే మురికి షర్ట్ తోటి స్టార్ట్ అవుతుంది. సో అంత ఆ లూజర్ ఫేజ్ నుంచి గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, టాస్క్ జరిగిన తర్వాత, తనకి డబ్బులు వస్తున్న తర్వాత తన బిహేవియర్ మారుతూ ఉంటది. ఓకే నాకు ఇది లైఫ్ ఎట్లా ఉన్నా పర్లేదు, ప్రస్తుతానికి డబ్బులు వస్తున్నాయి కదా, హ్యాపీగా ఉందాం అని చెప్పేసి గేమ్ లో ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాడు అనమాట. ఇంకా టాస్క్లు చేస్తూ ఉంటాడు, ఇంకా డబ్బులు వస్తూనే ఉంటాయి. చచ్చిపోయే టైంలో గేమ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ లో ఎంటర్ అయిపోయిన తర్వాత ఏ లెవెల్ కి వెళ్తా అంటే నీ అమ్మ అనవసరం గేమ్ లో ఎంటర్ అయ్యాను అనిపించేలా లెవెల్ కి వెళ్తుంది అనమాట. సో ఆ బార్ రేజ్ అవుతూ ఏ లెవెల్ కి వెళ్తుంది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయడం అనమాట అది. సో లైఫ్ లో జరిగిన చాలా ఇన్సిడెన్సెస్, గేమ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుంది, వాళ్ళ ఎజెండా ఏంటి, టాస్క్ పెట్టడానికి కారణం ఏంటి, వీడినే గేమ్ లో చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి. సో స్టేక్స్ హై అవుతూ ఉంటాయి అనమాట. ఎక్స్పెక్టేషన్స్ కూడా హై అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి అంటే హీ ఆల్సో హ్యాస్ టు ఇంటెన్సిటీ క్యారీ ఆఫ్ చేస్తూ ఉండాలి కదా. అవును ట్రూ. ఫ్రమ్ లూజర్ టు విన్నర్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అ హ్యాపీ జర్నీ, ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ జర్నీ కాబట్టి.
pretty challenging. మిక్స్డ్ ఇమోషన్స్ అని Yeah, చెప్పొచ్చు absolutely. మధ్య మధ్యలో. ఓకే, సో ఈ టీజర్ ట్రైలర్ చూసాక కొంతమందికి అనిపించవచ్చు ఇది స్క్విడ్ గేమ్ లా ఉందేమో అన్నట్టుగా ఆ థాట్ రావచ్చేమో, ఎందుకంటే అందులో కూడా మేబీ ఒక స్పాట్ కి తీసుకెళ్లి గేమ్ ఆడిపించి అండ్ దెన్ మీకు రివార్డ్ ఇస్తామని చెప్తారు. సో అదేంటంటే అది ఒక స్పాట్ కి తీసుకెళ్లి చేస్తా, కానీ ఇక్కడ రియల్ లైఫ్ లో గేమ్ ఆడిపించడం అని చెప్తారా? మేజర్ డిఫరెన్స్ అండ్ దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు. మూవీ చూసిన తర్వాత And the script was done before the first Squid Game was out. ఫస్ట్ సీజన్. ఓకే ఓకే. స్క్విడ్ గేమ్ రాకముందు మేము రాసేసుకున్నాము. ఒక 6 months తర్వాత వస్తే అది 180 countries లో ఓవర్ నైట్ పాపులర్ అయిపోయింది. ఓకే, మంచి రైట్ మంచి దాంట్లోనే ఉన్నాం. అవునవును, అయినా ఒక జోన్ ఇంకెవరో చేసేసారంటే మనం చేయకూడదని రూల్ ఏం లేదు కదా. ఇది కంప్లీట్ డిఫరెంట్ అంటే కొంచెం అలా చూసిన తర్వాత గేమ్ ఆడాలి డబ్బులు వస్తుంది అంటే కొంచెం రిలేట్ అవుతారేమో జనాలు అలా. సో అలా కాదని చెప్పేశారు. అండ్ ఇందులో ఒక యూనిక్ విషయం ఏంటంటే ఆ వాయిస్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఫోన్ లో గేమ్ స్టార్ట్ అవుతుంది కమ్ ఆన్ అనేసి వింటాం కదా, గేమ్ ఆన్ అనేసి. ఆ వాయిస్ గురించి మీరు ఏమైనా పర్టికులర్ గా యాక్షన్ తీసుకోవడం జరిగిందా ఇలాగే కావాలని? అది యాక్చువల్ గా మనీ హైస్ట్ అనే ఒక షో సిరీస్. అందులో ఆ డాక్టర్ ప్రొఫెసర్ ఎవరైతే ఉంటారో సో అతనిది నాకు బాగా అనిపించింది. ప్లస్ ఇంత టెక్నాలజీ వాడుతున్నప్పుడు మూవీలో కూడా ఇంత సెటప్ ఉంది. సో అదొకటి కొంచెం ఫ్యాన్ బాయ్ లాగా పెట్టింది అది. ఓకే, చాలా యూనిక్ గా ఉందని చెప్పొచ్చు. అన్లైక్ బిగ్ బాస్ లాగా కొంచెం యూనిక్ గానే ఉంది చెప్పొచ్చు. గాడ్స్ వాయిస్ అవునవును కదా, రోబోటిక్ వాయిస్ అని చెప్పొచ్చు అది. ఓకే, కరెక్ట్. సో నేహా గారు ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నారంటే యాక్షన్ ఉంది, కొంచెం సస్పెన్స్ ఉంది, ఇమోషన్స్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం మీ లవ్ ట్రాక్ కూడా ఉంది. సో మీ లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో, జనాలు ఎలా చూడబోతున్నారు? जैसे गीत ने बोला ये स्टार्ट हुआ देन नेक्स्ट क्या होगा यू नेवर नो. ओके, यू डोंट नो कि ओके नेक्स्ट क्या है, बट वो कैसे जेन्युइन फीलिंग्स जो चीजें इन्वॉल्व होती हैं और हम रिलेट कर पाते हैं कि यार हम जिसको प्यार करते हैं उसके लिए हम कुछ भी कर सकते हैं, कोई भी एक्सटेंट तक जा सकते हैं. या तो इट्स लाइक इट्स रियल फीलिंग्स. ఓకే. ఆ ట్రాక్ ఎక్కువ పెట్టలేదా లేకపోతే లిమిటెడ్ గా పెట్టారా? మాక్సిమం అది లవ్ స్టోరీ మీదనే నడుస్తుండొచ్చు అని కూడా చెప్పలేం, కానీ అది ఎట్లాంటి లవ్ ఏ లవ్ అనేది అది మూవీలోనే. హీరోయిన్ రోల్ లో కూడా ఉండొచ్చు. ఓహో, ఒక డైలాగ్ ఉంటది, ప్రేమ పిచ్చిది కాకపోతే అవునవును చెప్తారు. అవునవును, అది అంత రాగా ఉంటది లవ్ కూడా. అంటే లవ్ లో ఉంటే కొట్టుకోకూడదని ఏం లేదు. ఇప్పుడు ఈ మూవీలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కాబట్టి విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ మధుకర్ గురించి. ఆమె రోల్ ఎలా ఉండబోతుంది అసలు? ఆ క్యారెక్టర్ చేయడానికి యాక్చువల్ గా కొన్ని ఆప్షన్స్ చూసాము ఇంతకు ముందు, కానీ నేను అనుకునేటట్టు ఆ ఫ్యాషన్ సెన్స్ కానీ అంత కూల్ గా అంటే కొంచెం సీనియర్ క్యారెక్టర్స్ ని కూల్ గా చూపించాలి, కామ్ కంపోజ్డ్ క్యారెక్టర్ కొంచెం స్టైలిష్ గా చూపించాలంటే దేర్ ఆర్ వెరీ లిమిటెడ్ పీపుల్. అండ్ మధుబాల గారు షీ ఇస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్. సో తనని ఈ మూవీలో ఇలా చూడడం అనేది ఇంకా కొత్తగా ఉంటది అనేది. సో అప్పుడప్పుడు బ్రహ్మానందం గారిని సీరియస్ రోల్ చూస్తుంటాం, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో మధుబాల గారిని ఇందులో ఒక కొత్త రోల్ లో చూపించబోతున్నారు. ఓకే, ఎవరు చూపించలేదు. లాస్ట్ లో ఆ టేబుల్ మీద కూర్చొని చాలా యాక్షన్ మోడ్ లో వెళ్ళిపోవడం కూడా చూస్తాం కాబట్టి. సో అలా తనైతే ఎక్కడ లేదు. ఓకే, అందరు క్యారెక్టర్స్ అందరు బ్యాడ్. ఓకే, సో ఆదిత్య మీనన్ గారి గురించి మాట్లాడితే ఆయన రోల్ ఎలా ఉండబోతుంది ఇందులో? ట్రిక్కీ ఉంటదండి ఆయన రోల్ అయితే. ఓకే, చాలా ట్రిక్కీ ఉంటది. బేసిక్ ఆదిత్య మేనన్ గారు he's a doctor in the film. He's a psychological doctor. సో కానీ ఎక్కడో ఒక ప్లేస్ లో ఆయనని గేమ్ అంతా ఆడిపిస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఎవరిని ఆడిపిస్తున్నారు అనేది లాస్ట్ ఓకే తెలీదా? అంటే ఇట్లాంటి మూవీస్ లో అట్లాంటి హుక్ ఒకటి, అందుకే మీరు ఎడ్జ్ లాస్ట్ క్లైమాక్స్ వరకు చూస్తే మీకు ఒక సస్పెన్స్ అనేది తెలుస్తుంది అని అన్నారు. ఎండింగ్ వరకు పోస్ట్ క్రెడిట్స్ వరకు ఉంటుంది. వామ్మో, దాని వరకు అంత అంటే లక్కీలీ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా వచ్చింది. ఓకే, ఆ స్క్రీన్ ప్లే లో ఏం చూపించాలన్నా నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో లాస్ట్ వరకు ఇట్ విల్ కీప్ యూ హుక్డ్. ఇట్స్ 2 hours 13 minutes. సో 2 hours 15 లోపలే ఉండాలి. ఆడియన్స్ కి కూడా కొంచెం
లిమిటెడ్ గా మరి సాచురేషన్ లెవెల్ అంతా కోల్పోకుండా. ఓకే, ట్రూ 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 ట్రూ. మీరు థియేటర్లో అయితే ఫోన్లో అయితే ఆన్ చేసి చూడరు. That is for sure. ఓకే. సో నేహా గారి అటైర్ కానివ్వచ్చు, లేకపోతే లుక్ కానివ్వచ్చు, ఎలాంటి పర్టికులర్ జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? బేసిక్ గా కాస్ట్యూమ్స్ అండ్ ఫ్యాషన్ ఇందులో చాలా, అంటే నేను ఏ మూవీ చేసినా గానీ కాస్ట్యూమ్స్ అండ్ ఫ్యాషన్ స్క్రీన్ మీద కనపడేది చాలా అప్ ఫ్యాషన్ డే ఉందామని ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం మా క్యారెక్టర్ కూడా సూట్ అవ్వాలి. ఎవరో ఊర్లో తెచ్చి ఏదో మంచి ఫ్యాషన్ ఇచ్చే సెట్ కాదు. సో తింది ఏంటంటే తను థింకింగ్ ప్రాసెస్ బట్టి కాస్ట్యూమ్స్ ఉంటుంటాయి అండ్ ప్యాలెట్ కోడ్ కూడా డెఫినెట్ గా ఫాలో అవ్వాలి, కలర్ ప్యాలెట్ అనేది. సో తిను సైకాలజీ బట్టి మనకి కలర్స్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్ చేంజ్ అవుతుంటాయి అండ్ ప్యాటర్న్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్ చేంజ్ అవుతుంటాయి. సో ఇంత జాగ్రత్తలు తీసుకున్నాం. అంటే దే సంథింగ్ కాల్డ్ ఇమేజ్ కన్సల్టెన్సీ అని ఒకటి ఉంటుంది. అంటే పైన హెయిర్ దగ్గర నుంచి కింద మన నెయిల్స్ ఎలా ఉండాలి, అందులో మట్టి ఎంత ఉండాలి అనేది కూడా దాన్ని బట్టి ఉంటుంది. సో ఓవరాల్ గా అందరికి వి టుక్ దట్ కేర్. చాలా ఆడిషన్ కూడా చాలా మందికి చేశారని విన్నాను. ఓకే, చేసాం అండ్ షీ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్. ఓకే. సో ఇప్పుడు బీజిఎం గురించి కానివ్వచ్చు, లేకపోతే సాంగ్ గురించి మాట్లాడితే ఇలాంటి మూవీస్లో అయితే బీజిఎం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. సో మీ మూవీలో బీజిఎం ఎంత వరకు లాక్కొచ్చింది అని అడిగితే ఏం చెప్తారు మీరు? మూవీ ద స్టోరీ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక లెవెల్లో ఉంటే దాన్ని ఆల్మోస్ట్ ఇంకా హెవీ పంప్ చేసింది అనమాట. ఓకే. సో ఉన్నదే ఒక వరల్డ్, ఆ వరల్డ్ ని ఇంకో హైయర్ లెవెల్ కి తీసుకెళ్ళింది అనమాట. అవును అవును, కొంచెం ఇంకా రియలిస్టిక్ ఫీల్ వచ్చేలాగా మాకు ఆడియన్స్ కి. అండ్ మోస్ట్ లైక్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ బీజిఎం ఏంటంటే న్యూ ఏజ్ మ్యూజిక్ ఉంటుంది డెఫినెట్ గా. అంటే చెన్నై అతను చేశాడు అభిషేక్ ఏఆర్ అని చెప్పి. సో అతను శామ్ సిఎస్ అనే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో ఈ విక్రమ్ వేద, కైతి అండ్ మొన్న థగ్స్ అని చెప్పి బ్యూటిఫుల్ చాలా. సో అనిరుద్ వాళ్ళ టీమ్ అదంతా అంటే కొంచెం న్యూ ఏజ్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో అట్లా న్యూ ఏజ్ మ్యూజిక్ వెళ్దాము. ఈడియమ్స్ ఉంటాయి, ఇంగ్లీష్ పాటలు ఉంటాయి, ర్యాప్స్. అవును, ర్యాప్ కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది మూవీకి చెప్పాలంటే. అవును అవును. సో మ్యూజికల్లీ ఫీస్ట్ మీకు నచ్చేవి చాలా ఉంటాయి థియేటర్ లో. మీరు చూసినప్పుడు సినిమాటోగ్రఫీ నచ్చుతుంది, మ్యూజిక్ నచ్చుతుంది, స్క్రీన్ ప్లే నచ్చుతుంది, యాక్టర్స్ నచ్చుతారు. సో చాలా ఆస్పెక్ట్స్ అండ్ బీజిఎం డెఫినెట్ గా బెస్ట్. హిందీ సాంగ్ ఉంది, ఇంగ్లీష్ సాంగ్ ఉంది. హిందీ షీస్ ఎక్సైటెడ్. ఓకే. సో మిమ్మల్ని అడిగితే మీ రోల్ కాకుండా ఈ మూవీలో ఇంకా వేరే రోల్ మీకు నచ్చింది ఏది అన్నట్టు అడిగితే మీరు ఏం చెప్తారు? सिद्धू. ఓకే, సిద్ధూస్ రోల్. वो जर्नी जो है ना, it's like అదొక డ్రాస్టిక్ కూడా కాదు, గ్రాడ్యువల్లీ అనుకుంటా కదా, నెమ్మదిగా చూపించారు. ఓకే. సో రోల్ గురించి అయితే చెప్పేశారు మీరు, కానీ ఈ మూవీకి సంబంధించి మీకు నచ్చిన 2 విషయాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? direction, cinematography, music, BGM, everything, every part of the movie. Okay. Bottom 2 వదిలేసి అన్ని చెప్పినట్టు. bottom 2 as a film and ఓకే. మీరేం చెప్తారు? మీకు మూవీకి సంబంధించి నచ్చిన 2 విషయాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఆ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. ఓకే. ఫస్ట్ థింగ్ అంటే చాలా కొత్తగా ఉంటుంది. సెకండ్ థింగ్ క్యారెక్టరైజేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఓకే. స్టైల్ చాలా బాగుంటది మూవీది. చాలా రెగ్యులర్ యాక్షన్ డ్రామా లాగా కాకుండా ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామా, ఒక రేంజ్ ఉన్న క్యారెక్టర్, ఆ ట్రావెల్స్ బాగుంటాయి. సో లిటరల్ గా అందరు ప్లేయర్స్ అనుకోండి గేమ్ లో, అదే కనిపించింది. ఓకే ఓకే. సో మీరు ఏమైనా పర్టికులర్ గా టార్గెట్ ఆడియన్స్ ని ఫిక్స్ చేసుకోవడం జరిగిందా? నాకు తెలిసి ఇది ఫస్ట్ అయితే సెన్సార్ చూసి ఏ ఇస్తామన్నారు. బట్ కొంచెం లార్జర్ ఆడియన్స్ కి ప్రెజెంట్ చేయాలని చెప్పేసి కొంచెం సెన్సార్ చేస్తే వి గాట్ యూ బై ఏ. కొన్ని సెన్సారా? బట్ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ ఇది యూత్ నుంచి 70 years వాళ్ళకి దే లవ్ ఇట్. బికాజ్ అలాంటి మీకు ట్రైలర్ లో అందులో ఎందులో కనపడకపోయినా మూవీ చూసేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దర్ సో మెనీ ఫ్యామిలీ ఎమోషన్స్ టు. సో అంటే ఇంకెలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగింది? లవ్ ట్రాక్ చూసాము, ఇంకేమైనా సెంటిమెంటల్ గా వర్కౌట్ చేయడం జరిగిందా దీని మీద? ఎమోషనల్ గా అంటే ఇది మూవీ వచ్చేసి రష్ అవుతుంటది, ఒక అడ్రినాలిన్ రష్ అన్నమాట. సో అందులో మనకి యాక్షన్
ఫ్యామిలీ డ్రామా కూడా చాలా ఉంది. ఉందా? Okay, ఉంటాయి. మేబీ దాని వల్లే ఫ్రస్ట్రేట్ అయిపోయి సూసైడ్ చేసుకోవడం అంటూ అలాంటి అది ఏ ఉంటుందా? లెవెల్లో ఉంటది, ఎలా ఉంటది ఏంటి అనేది అది మూవీలో చూడాల్సిందే. Life. ఓకే, లైఫ్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, మీ తమ్ముడు గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందంతా? I had so much fun firstly. Okay, అంటే ఎవ్రీ డే యాజ్ ఎల్డర్ బ్రదర్ చూసుకొని అబ్బా తమ్ముడు కానీ చిన్న ఏజ్ లోనే ఇంత మంచి మూవీ అని చెప్తే చాలా 100%. అదే ప్రౌడ్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉండేది. బట్ సెట్ మీదకి వచ్చిన తర్వాత ఆ ఛాలెంజ్ ఎలిమెంట్ ఉండింది కాబట్టి మా ఇద్దరి మధ్యలో చాలా బాగుండింది అనమాట. ఓకే. అంటే నాకు చెప్పిన వెంటనే క్యాచ్ చేసి అది ఫినిష్ చేయాలి అని, నాకు ఇంకా లెవెల్ అప్ చేద్దామని మనోడికి అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈజీగా అయిపోయేది. ఓకే ఓకే సో ఓకే. అది ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ అండి. ఎందుకంటే రెగ్యులర్ క్యారెక్టర్ కాదు, అందుకే చెప్పాను మనోడు కాకపోతే ఎవరితోటి సింక్ రాదు, ఇట్లాంటి క్యారెక్టర్ ఈజీగా పుల్ ఆఫ్ చేయలేము అనమాట. మీకు ఆయన వర్జన్ తెలుసు, మీకు ఆయన విజన్ అంటే వర్జన్ గానీ విజన్ గానీ ఇద్దరికి తెలుసు కాబట్టి ఈజీగా స్మూత్ గా వెళ్ళిపోయింది అని చెప్పచ్చు. ఓకే ఓకే. అంటే షార్ట్ అయిపోయాక లిటరల్ గా అంటే ఇంకొంచెం అంటే సైగల్తోనే అనమాట. ఓకే, సో దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా. ఓకే, అర్థమైపోతుంది, సైగల్తోనే అర్థమైపోతుంది అనమాట. సో టాకింగ్ అబౌట్ యువర్ ఓన్ డైరెక్టర్, సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ హిమ్? He has been very supportive throughout because we had this workshops. So we were like he was there with me throughout the Movie. process from workshops to till the end, and he'll be like ki ha neha ye matlab he's I'm telling you he is very clear about His vision. what he wants ki okay agar aap kar do to oh nice Many things you got to learn also from the movie. Oh, what are those? New things that you See, ever encountered yeah, in your life. What? he learned me smoke. అచ్చా, స్మోకింగ్ కూడా ఉంది కదా అందులో. ట్రూ 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 ట్రూ. ఏమేమి నేర్చుకుని? స్విమ్మింగ్, స్మోకింగ్, Swimming, smoking, డ్రింకింగ్. attitude for the character. ఓ ఓకే. First thing. కానీ ఇదంతా కలయిక ఉంటే నా క్యారెక్టర్ కరెక్ట్ గా పోర్ట్రేట్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో గేమ్ ఆన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు మీరు? అంటే దీనికి ఏ విధంగా సూట్ అవుతుందని పెట్టారు మీరు? సో బేసిక్ గా గేమ్ రన్స్ ఆన్ ద గేమ్ ఫిల్మ్ అయితే అండ్ ఆన్ ఉండాలి ఎప్పుడైనా, ఆఫ్ ఉండకూడదు, ఓవర్ ఉండకూడదు. సో కొంతమంది ఇండస్ట్రీలో పరిచయమైనప్పుడు దే యూస్ టు సే టైటిల్ ఎప్పుడు రేజింగ్ లో ఉండాలి, అప్పుడే రేజ్ అవుతుంది లైఫ్ లో. అంటే ఓకే లెట్స్ ఆన్, గేమ్ ఆన్ అంటే ప్లస్ మనం జనరల్ గా రోజు మాట్లాడుకుంటాం కదా హాయ్ హలో లాగా, అప్పుడప్పుడు గేమ్ ఆన్ అనేవి చాలా వేరే సినిమాలు కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు గేమ్ ఆన్ అంటున్నారు. ఇండైరెక్ట్ గా ప్రమోషన్ అయిపోతుంది అనమాట. ఇట్స్ అన్ ఈజీ వర్డ్ టు యూజ్, అందరికి తెలిసిన వర్డ్. ఓకే, యాప్ట్ సెట్ అవుతుంది అనేసి. సో వాసంతి రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? మంచి ఇంట్రెస్టింగ్ రోల్ అండి. మెయిన్ హీరో లైఫ్ ని ఒక విధంగా డ్రాస్టిక్ గా మార్చే రోల్ అన్నమాట. ఓకే, ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. వసంతి అండ్ కిరీటి ఆల్సో. ఓకే, అవును, వీళ్ళిద్దరు లైఫ్ ని చాలా టర్న్ చేస్తారు. ఓకే ఓకే. దాని వల్ల కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, దానివల్ల గేమ్ ఆడుతుంది. సో మిమ్మల్ని అడిగితే మీకు ఛాలెంజింగ్ పాయింట్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? అదే అంటే గేమ్ లో టాస్క్లు లెవెల్ అప్ అవుతుంటది, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, సో మీటర్ మారుతూనే ఉంటది లాస్ట్ వరకు. అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది, బట్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే ఓకే. చాలా ఎమోషన్స్ ఉంటాయి వీడి హెడ్ లో, చాలా ట్రామా ఉంటది. అదంతా ఊహించుకొని పోర్ట్రేట్ చేయడం అంటే కూడా పెద్ద ఛాలెంజ్ విషయం. యాక్చువల్లీ అదే మోటివేషన్ ముందుకు వెళ్ళడానికి. కానీ ఏ పాయింట్ కి వెళ్ళిపోద్ది అంటే అసలు అనవసరం వచ్చింది. మీకు యాక్షన్ సీన్స్ చేయడం కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించిందా? యాక్షన్ సీన్స్ లేకపోతే యాక్షన్ నాకు ఇష్టం అండి. ఇప్పుడు మన మూవీలో చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా రెగ్యులర్ యాక్షన్ సీక్వెన్సెస్ లో విత్ ద ఫ్లో నే కొంచెం చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అనమాట. సో అది నాకు అట్లాంటి ఫైట్స్ అంటే ఇష్టం కాబట్టి ఇట్ వాస్ వెరీ ఈజీ. సీనియర్ యాక్టర్స్ తోటి చేయడం అనేది టుక్ లిటిల్ బిట్ ఆఫ్ హోమ్ వర్క్ అండ్ స్పాంటేనియస్ గా వాళ్ళు చాలా ఇంప్రూవైజ్ చేస్తారు కదా. అవును, సో వాళ్ళకి చేసి ఆ మూడ్ లో వెళ్ళడం అనేది బాగా ఛాలెంజ్. వన్ గుడ్ థింగ్ అబౌట్ గీత్ ఏంటంటే ఆ సీన్ చేసేటప్పుడు అర్థం అవ్వలేదు, కానీ సినిమా మొత్తం ఫ్లో లో పెట్టుకున్నప్పుడు హీ వర్క్ ఆన్ హిమ్సెల్ఫ్. అంటే కొంచెం హోంవర్క్ చేశాడు, ఆ హోంవర్క్ కూడా ఎవరు తెలియకుండా సీక్రెట్ గా చేశాడు. అది సినిమాలో చూసినప్పుడు తెలిసింది, ఐ వాస్ సర్ప్రైజ్డ్. మేబీ ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాక ఇంకా అర్థమైపోయి హి గాట్ ఆన్ ద ఫ్లో అన్నమాట అని చెప్పొచ్చు. ప్రతి సీన్ లో ఇరగొట్టేలా ఉంటారు, అల్లా
కాకుండా వాళ్ళ ఫ్లో లో చూసుకుంటే ఓవరాల్ గా సినిమా మొత్తం 100%. సో గీత్ గురించి మీరు చెప్పారు, పనులు పని హీరోయిన్ గురించి కూడా చెప్పిస్తే నేహా గురించి. అంటే తను చూడటానికే చాలా స్వీట్ గా ఎవరికైనా నచ్చేసే పర్సనాలిటీ తనది. చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని బాగా చేసింది క్యారెక్టర్ అయితే. ఎందుకంటే తను ఇంతకు ముందు ఏం చేయలేదు ఇట్లాంటి రోల్స్. తను బాగా చేసింది డెఫినెట్ గా. డాన్స్ ఇరగదీస్తారు కదా, ఎక్కడ వాడుకోలేదా డాన్స్ కి? ఉంటుందా? ఉండకపోతే ఎలా? ఒక చోట ఉంటది ఓకే ఓకే ఓకే. కానీ యూ లైక్ డాన్సింగ్ రే? షీ డస్ వెరీ వెల్. డాన్స్ లైక్ నోబడీ ఇస్ వాచింగ్ అంటే ఇష్టం. ఓకే. సో ఒక మాట అయితే నిజం, ఇంత యంగ్స్టర్స్ కలిసి ఇంత హార్డ్ వర్క్ చేసి ఒక బెస్ట్ అవుట్కమ్ ని తీసుకొచ్చారు మీరు ఈ మూవీ త్రూ. సో ఫైనల్లీ వాట్ యూ హ్యావ్ టు సే టు ఆడియన్స్, ఏం చెప్పాలనుకుంటున్నారు? పాత సినిమాలన్నీ బోర్ కొట్టేసి మీకు ఒక కొత్త సినిమా బాగుంది యంగ్స్టర్స్ తీసారు అని ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇదైతే వాళ్ళకి ఫీస్ట్ లాగానే సినిమా. ఎందుకంటే టెక్నికల్ గా కానీ అన్ని విధాలుగా క్రింజ్ ఎలిమెంట్ అయితే ఎక్కడ ఉండదు. దట్ ఐ కెన్ ప్రామిస్ ఫర్ షూర్. సో ఫ్యామిలీ తోటి వచ్చి చూడొచ్చు ఇది డెఫినెట్ గా. అండ్ అలాగే ఒక ఐ ఓపెనర్ మూవీ అని కూడా చెప్పొచ్చా? చెప్పొచ్చు, అది నేను చెప్పకూడదు కానీ తర్వాత ఆడియన్స్ చూసి బాగుంది అంటే మోస్ట్ హ్యాపీస్ట్. 100% ఎఫర్ట్స్ పెట్టాం. సో మేము కొత్తగా ట్రై చేస్తున్నాం, మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్యాషనేట్ గా ఆనెస్ట్ గా తీసాం కాబట్టి దానికోసం కొంచెం పర్సెంటేజ్ రావచ్చు. అయితే ఇప్పుడు మూవీ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఫైనల్లీ? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం ఆడియన్స్ కి టైం ఇచ్చి చూడాల్సిన సినిమా. ఇది రెగ్యులర్ ఫిల్మ్ లా కాదు, కావాలంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. సో బట్ కొంచెం టైం ఇచ్చి ఆడియన్స్ కి వాళ్ళు. ప్రొడ్యూసర్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద మూవీ. ఓకే, మీరు కానివచ్చు లేకపోతే ప్రొడ్యూసర్ ఎవరైనా కావచ్చు. ఓకే, స్పాట్ లైట్ పడాలి ఇది. సో దానికోసం ఇట్స్ నాట్ లైక్ ఒక పెద్ద మూవీ వస్తుంది ఆగిపోదాం అన్నట్టు కాదు, కానీ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే ఓకే. సో వాట్ యు హావ్ టు సే టు ఆడియన్స్ అబౌట్ దిస్ మూవీ? మనం రెగ్యులర్ గా చాలా చూస్తుంటాం, ఇప్పుడు చాలా కొత్త మూవీస్ ని మనం ఆల్రెడీ చూసిన సినిమా మళ్ళీ చూడడం, కొత్తగా ఏదైనా చూద్దాం, కొత్తదనం కోరుకుంటాం, ఇంకా డిగ్ చేస్తూ ఉంటాం. మనం ఏదైనా ఫుడ్ పెట్టుకొని తినాలంటే కూడా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అసలు ఏది పెట్టుకొని చూడాలి అనేది మనం ఆలోచిస్తాం. సో అంత కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి కొత్త మూవీని కాన్సెప్ట్ కొత్తగా ఉంటది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది, గేమ్ టాస్క్ ఇవన్నీ చాలా కొత్తగా ఉంటది, రొమాన్స్ చాలా కొత్తగా ఉంటది. లిటరల్ గా వేరే ప్రపంచం లోకి వెళ్ళి ఒక సినిమా చూసి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటది అనమాట. రేజ్ ఉంటది, చాలా ఇంటెన్స్ అవుతానే ఉంటది మూవీ లాస్ట్ వరకు. చాలా ట్విస్ట్లు టర్న్స్ ఉండవు. ఓకే. సో ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత హాంట్ చేస్తుంది మూవీ. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ కి అంటే ఎట్లా అంటే ఆ క్యూరియాసిటీ కూడా ఉంటుంది, ఏమవుతుంది ఏం జరగబోతుంది అనేది. సో దానికోసమైనా చూడాలనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ. అవును. ఓకే. సో నేహా, వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ దిస్ మూవీ టు ఆడియన్స్? It's coming really very soon, and it's a real time psychological film. And New Year, new game on is gonna be there. And I would say that I think you are willing to watch something new. Game on Hatke, and Game On is there for you guys. Okay, చాలా స్వీట్ గా ఇన్వైట్ చేసింది. ఓకే. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి యంగ్స్టర్స్ అందరు కలిసికట్టుగా ఇలాంటి మూవీస్ ఇంకా తీసుకురావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ఇదన్నమాట గేమ్ ఆన్ మూవీకి సంబంధించి స్టోరీ. కొంచెం బిట్స్ అండ్ పీసెస్ లో తెలుసుకున్నాము. అసలు పూర్తి స్టోరీ ఏంటి, అసలు గేమ్ ఏంటి అని తెలుసుకోవాలంటే డెఫినెట్లీ థియేటర్స్ లో వెళ్ళి మనం చూడాల్సిందే ఈ మూవీ. సో దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.